నేను జిఆర్ మహర్షి. ఈరోజు అంటే మే 23 కె రాఘవేంద్రరావు గారు, ఆయన ఏమి ప్రముఖ దర్శకులు అని కూడా అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ ప్రముఖకు మించి ఆయనకి తెలుగు ఇండస్ట్రీలో, తెలుగు సినిమాల్లో ఒక స్థానం ఉంది. ఆయన పుట్టినరోజు 82వ పుట్టినరోజు. అంటే ఈ మే 2వ తేదీకి ఆయన తొలి సినిమా బాబు రిలీజ్ అయ్యి కూడా 49 సంవత్సరాలు అయింది. అంటే ఆయన 33 ఏళ్లకే శోభన్ బాబు గారు లాంటి పెద్ద హీరోతో మొదటి సినిమా తీశారు. సరే, రాఘవేంద్రరావు గారి గురించి ఇప్పుడు కొత్తగా నేను చెప్పేది ఏముంది? ఏ యూట్యూబ్ కొట్టినా కూడా, ఎక్కడైనా ఏ వికీపీడియా దేంట్లో అయినా కూడా ఆయనకు సంబంధించిన సమస్త వివరాలు, మొత్తం సినిమాలు లిస్టు అన్నీ వచ్చేస్తాయి కదా. ఇప్పుడు మనం కొత్తగా ఆయన గురించి చెప్పాల్సింది, మాట్లాడాల్సింది ఏముంది అంటే ఉంది. ఒక ప్రేక్షకుడికి పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఒక ప్రేక్షకుడు ఇంకో ప్రేక్షకుడు ఇద్దరు ఎప్పుడూ ఒకటి కాదు. అంటే కామన్గా ఒక లక్షణం ఉంటుంది. అంటే అనంతపురంలో హిట్ అయిన సినిమా హైదరాబాద్లో కూడా హిట్ అవుతుంది, హైదరాబాద్లో హిట్ అయిన సినిమా అమెరికాలో కూడా హిట్ అవుతుంది. అంటే ప్రేక్షకులకు కామన్ లక్షణం ఒకటి ఉంటుంది. కానీ వ్యక్తిగత అనుభవం అంటారే, అంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు మొదటి రోజు మొదటి మార్నింగ్ షో చూసినప్పుడు ఒక ప్రేక్షకుడుగా నాకున్న ఫీలింగు, అనుభూతి, అంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి ఎదుగుతున్న దశలో వరుసగా ఆయన సినిమాలు ఎలా వచ్చాయి ఏమిటి అనేది చెప్పడమే ఇక్కడ నా ఉద్దేశం. 1975 నాటికి ఏమిటంటే, అప్పుడు ఏదో 88వ తరగతి ఏమో చదువుతున్నాను నేను. బాబు అనే సినిమా వచ్చింది. బాబు అనే సినిమాలో కృష్ణ, వాణిశ్రీ, లక్ష్మి ఈ ముగ్గురు మెయిన్ లీడ్ క్యారెక్టర్లు. అయితే ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది ఆ సినిమా. ఇప్పుడు కూడా యూట్యూబ్లో చూసినా కూడా ఒక టైలర్ దీంట్లో హీరో. అంటే అప్పటికింకా హీరోలు అంటే ఒక రేంజ్ అదంతా లేదు, కానీ మామూలు మధ్యతరగతి వాళ్ళు, నిరుద్యోగులు, రైతులు ఇలా హీరో క్యారెక్టర్లు వస్తున్న కాలమే అది. కానీ ఒక టైలర్ హీరోగా ఉండడం అనేది కొంచెం ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే మేము చిన్న ఊరిలో ఉన్నవాళ్ళము. మాకు టైలర్లు అంటే ఏమిటంటే ఒక బట్టల కొట్టు బయట ఒక మిషన్ పెట్టుకుని టిక్ అని కుట్టుకుంటూ ఉన్న వాళ్ళే టైలర్లు. పెద్దగా షోరూములు, ఇంత హంగామా, ఒక హైఫై టైలర్లు ఉంటారనే విషయం కూడా మాకు తెలియదు. ఒక టైలర్ హీరోగా ఉండడం అనేది కొంచెం ఆశ్చర్యం కలిగించింది. ఆ సినిమా కూడా ఏదో చిన్నప్పటి హీరోయిన్లు స్నేహం నుంచి విడిపోవడము, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు కలుసుకోవడము, ఇట్లా రకరకాల మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి ఆ సినిమాలో. కానీ ఆ చిన్నప్పుడు అంటే చిన్నతనంలోనే కాదు, ఇన్నేళ్ల తర్వాత కూడా, అంటే ఒక 49 సంవత్సరాల తర్వాత కూడా ఈ మధ్య రీసెంట్గా యూట్యూబ్లో చూసినా కూడా ఆ సినిమా బాగుంది. అదేవిధంగా ఆ తర్వాత ఆయన జ్యోతి అనే ఒక సినిమా తీశారు. అంటే ఆయన తర్వాత రోజుల్లో ఈ మాస్ పెద్ద పెద్ద హీరోలు ఇలా వచ్చేసి రొటీన్ కథలు తీసుకుంటూ వచ్చారు. కానీ ఆయన తొలి రోజుల్లోనే కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేశారు. ఇప్పుడు జ్యోతి అనే సినిమా ఏమిటంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకొని ఉంటారు. ఏవో కొన్ని కారణాల వల్ల ఆమె వెళ్ళి ఒక ముసలాయన్ని పెళ్లి చేసుకుంటుంది. అది ఏమిటి కారణం అనేది సినిమా. ఈ సినిమా పబ్లిసిటీ కానీ, ఈ సినిమాలో ఆ రోజుల్లో పత్రికల్లో వచ్చిన ప్రకటనలు కానీ చాలా వెరైటీగా ఉండేవి, ఆర్టిస్టిక్గా ఉండేవి. రొటీన్కు భిన్నమైన పబ్లిసిటీ ఉండేది. ఆ తర్వాత రాజా అనే ఒక రొటీన్ సినిమా తీశారు. ఆ తర్వాత ఏంటంటే ఆమె కథ అని ఒక సినిమా తీశారు ఆయన. ఆమె కథ ఏమిటంటే, ఇప్పటికీ మనకు ఇన్నేళ్ల తర్వాత కూడా సైకలాజికల్ థ్రిల్లర్స్ కానీ లేదా కథని మౌల్డ్ చేయడం కానీ చాలా తక్కువగా వస్తాయి మన సినిమాలు. ఆ రోజుల్లోనే 70sలోనే ఆయన మామూలుగా రొటీన్ ఎలాంటి కథలంటే, ఇంకా అదేమిటి, భర్త కాళ్ళకు తెల్లారలేసి భార్య నమస్కారం చేసి నా పతిదేవుణ్ణి కాపాడండి అనే పౌరాణిక సినిమాలు, సతీ అనసూయ అట్లాంటివి వస్తున్న రోజుల్లోనే ఒక ఉమెన్ సైకలాజికల్గా ఆమెకున్న ఇబ్బంది ఏమిటి, ఆమె అంటే ఒకే వ్యక్తిలో ఇద్దరు మనుషులు. ఇప్పుడు మనకి అపరిచితుడు లాంటి సినిమా చూసాం కదా, ఇది కమర్షియల్ అనుకోండి. అంటే ఒకే మనిషి ఇద్దరులాగా వ్యవహరించడము, ఒకే మనిషి డిఫరెంట్గా బిహేవ్ చేయడము, ఈ సైకాలజీకి సంబంధించిన కథ అది, ఆమె కథ అనేది. ఆ తర్వాత అడవి రాముడు 1977లో వచ్చింది. ఇంకా అడవి రాముడు గురించి కొత్తగా చెప్పే పని లేదు. కానీ ఒక ప్రేక్షకుడిగా చెప్పాలి అంటే, అడవి రాముడు ఆ రోజుల్లో ఎంత పెద్ద హిట్ అంటే, ఆ ఆరేసుకోబోయి పారేసుకో అనే పాటకి ప్రేక్షకులకి అంటే విపరీతమైన ఆనందం ఎక్కువైపోయి, ఇన్ని చిల్లర నాణ్యాలు, గుప్పిళ్ళ కొద్ది చిల్లర నాణ్యాలు పెట్టుకొని అప్పటి వరకు వెయిట్ చేసి ఆ పాట వస్తేనే విసిరేవాళ్ళు. అది ఏమిటో ఎందుకు స్క్రీన్ మీదకి ఇసిరేవాళ్ళు. అనంతపురంలో శాంతి థియేటర్లో అయితే
అక్కడున్న గేట్ మ్యాన్లు కాపలా ఉండేవాళ్ళు. అంటే అది ఎవరో నెత్తికి తగిలేదు ఆ చిల్లరంతా పోయి. కొంతమంది తగిలినా సరే ఇటు రుద్దుకొని మళ్ళీ ఆ చిల్లర ఎత్తుక్కొని జోబులో పెట్టుకునేవాళ్ళు. ఎందుకంటే 10 పైసలు, పావలాలు ఇలా ఒక్కొక్కరు రూ. 5, రూ. 10 చిల్లర ఇంత గుప్పెడి చిల్లర తీసుకొని ఈ అభిమానులు విసిరేవాళ్ళు అనమాట. అడవి రాముడికి వచ్చిన క్రేజు అది మామూలు క్రేజ్. అనంతపురంలో 1 ఇయర్ ఆడింది అది. 1 ఇయర్ ఆడిందంటే మీరు ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి అది ఎంతమంది ఎలా చూసింటారు. ఆ పాటలు ఎక్కడ చూసినా, ఏ పెళ్ళిళ్ళలో చూసినా, ఏ మంటపాల్లో చూసినా ఆ రోజుల్లో పాటలు పెట్టేవాళ్ళు. ఇప్పుడులాగా డీజే ఇదంతా వచ్చేసింది. కానీ ఆ రోజుల్లో ఏమిటంటే పెళ్లి మంటపం అంటే ఒక మైక్ పెట్టి పాటలు పెట్టేవాళ్ళు. ఏ పెళ్లి మంటపంలో చూసినా అదే. అడవిరాముడు పాట పెట్టకుండా పెళ్లి జరిగే క్వశ్చనే లేదు. అదేవిధంగా కొంచెం డబ్బున్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆర్కెస్ట్రా పెట్టేవాళ్ళు. ఆర్కెస్ట్రాలో అడవిరాముడు పాట పాడకుండా ఆర్కెస్ట్రా ముగించడం అనేది జరగనే జరగదు. జయప్రద గారు, జయసుధ గారు ఆ రోజుల్లో వాళ్ళు తర్వాత ఒక రేంజ్ హీరోయిన్లు కావడానికి అడవిరాముడు సినిమానే పునాది. అయితే అడవిరాముడు నిజంగా ఏమైనా గొప్ప కథ అంటే ఏం గొప్ప కథ కాదు. అప్పటికే అది పాత కథే. ఎందుకంటే గంధదగుడి అని రాజ్ కుమార్ సినిమా ఆల్రెడీ వచ్చేసింది, ఫారెస్ట్ ఆఫీసర్గా వచ్చింది. అదే మూల కథను అట్లనే తీసుకుని షోలేలో కొన్ని సన్నివేశాలు, ఆ సినిమాలు అన్ని పాత సినిమాల్లో సన్నివేశాలే ఉంటాయి. కొత్తగా ఫ్రెష్గా ఉండేది ఏమిటంటే రాఘవేంద్రరావు గారు దర్శకత్వమే. ఆయన చేసిన మ్యాజిక్కే ఆ సినిమాని అలా వందల కొద్ది సెంటర్లో ఆడిచ్చింది. కానీ ఆయన మ్యాజిక్కే లేకపోతే ఏమీ లేదు. పాత రొడ్డకొట్టుడు కథ. ఎందుకంటే ఎన్టీఆర్ గారు మారువేషాలు లాస్ట్లో వేయడం అనేది అందరికీ తెలుసు. అప్పటికి విఠలాచార్య గారి సినిమాల్లో కొన్ని వందల సినిమాలు చేశారు ఆయన ఈ మారువేషాల గోల. తర్వాత షోలే సినిమాల్లో కొన్ని సన్నివేశాలు యాజ్ ఇట్ ఈజ్గా. గంధద గుడిలో మూల కథ అంతా గంధద గుడి. అంతకు మునుపు వచ్చి సూపర్ హిట్ అయిన చిన్నప్ప దేవరు వీళ్ళ సినిమాలు హాతీ మెరా సాతి, ఏనుగుల్ని ప్రధానంగా పెట్టి ఈ సినిమాలు హిట్ అయినవి అప్పటికి కొంతమంది వచ్చాయి. వాటి ఆధారంగా దాంట్లో ఏనుగులు చాలా కీలకమైన రోల్ ఉంటుంది. అంటే ఏనుగులు హీరోకి స్నేహితులుగా ఉంటూ ఏదైనా ఆపద సన్నివేశాల్లో అవి వచ్చి చివరిలో క్లైమాక్స్లో కూడా హీరోని వచ్చి కాపాడతాయి అన్నమాట. ఈ మ్యాజిక్ అంతా కలిసి స్క్రీన్ మీద అత్యంత వేగంగా ఉంటుంది ఆ సినిమా. మీరు ఇప్పుడు చూసినా కూడా ఎక్కడ కూడా స్లో ఉండదు అనమాట. అంటే ల్యాగ్ అంటారు. ఇప్పుడు సినిమాలు మనం శుక్రవారం రిలీజ్ అయ్యే సినిమాలు కన్నా కూర్చున్నామంటే ఇప్పటికీ, అంటే ఇన్నేళ్ల తర్వాత కూడా మన దర్శకులు పాపం కూర్చున్నామంటే ల్యాగ్ చంపేస్తారు. ఒక 10 నిమిషాలకే ల్యాగ్ ఎత్తుకుంటుంది అనమాట సినిమా. అట్ట కాకుండా అడవిరాముడు సినిమాలో ఎన్టీ రామారావు గారు అంత మునుపు చాలా క్యారెక్టర్లు వేశారు కదా, అట్లాంటివైనా ఉన్నప్పటికీ ఎక్కడ ల్యాగ్ లేకోకుండా అది ఆ కథ నడుస్తుంది. ఇక తర్వాతి రోజుల్లో రాఘవేంద్రరావు గారి గురించి మనం చెప్పుకోవాల్సింది ఎంతోమంది హీరోలు మొదటి సినిమాలు ఆయనతోనే తీశారు. కలియుగ పాండవులు అయితేనేమి, రాజకుమారుడు అయితేనేమి, గంగోత్రి, అల్లు అర్జున్ అయితేనేమి, ఇటు చాలా చెప్పచ్చు మనం. పెద్ద అంటే మామూలుగా ఉన్న హీరోలకి హఠాత్తుగా పెద్ద హిట్స్ ఇచ్చారు ఆయన. అంటే రాజశేఖర్ అంత మునుపు పెద్దగా హిట్స్ లేవు ఆయనకి. అటువంటిది ఆయనకి అల్లరి ప్రియుడో ఏదో ఒక సినిమా వచ్చేసరికి సూపర్ హిట్ సాంగ్స్ అన్నీ ఉంటాయి దాంట్లో. అదేవిధంగా పెళ్లి సందడి శ్రీకాంత్కి చాలా హ్యూజ్ హిట్ అది ఆ రోజుల్లో. ఈ ఎన్టీ రామారావు గారికి అయితే ఇక వరుసపెట్టి హిట్లు అనమాట. ఇంకా ఆయన కొండవీటి సింహం, అంతకుముందు బంగారు పథకం అని శివాజీ గణేశన్ గారు తీసిన కథే అది మళ్ళీ కొండవీటి సింహం అని తీశారు. కానీ ఆ కథ శివాజీ గణేశన్ గారి కథ తెలుగులో గౌరవం అనే పేరుతో డబ్బింగ్ అయినా చాలామంది చూసినప్పటికీ ఎన్టీ రామారావు గారు ఆ రోల్ వేసేటప్పటికీ అది కథ మారిపోయిందనమాట. కొండవీటి సింహం సూపర్ హిట్ అది. తర్వాత ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చి ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనకి మేజర్ చంద్రకాంత్ పెద్ద బూస్ట్ అనమాట. అది మేజర్ చంద్రకాంత్ సినిమా 100 రోజుల వేడుక తిరుపతిలో జరిగింది. అప్పటికి నేను జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను. ఆ వేడుక చూడడానికి, అంటే తిరుపతి రోడ్లన్నీ ఎలా కిటకిటలాడాయో నాకు బాగా తెలుసు, కళ్ళతో చూశాను. అదే రోజు ఆ వేడుకలోనే ఎన్టీ రామారావు గారు ఒక కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించారు. లక్ష్మీపార్వతి గారిని పెళ్లి చేసుకుంటానని మేజర్ చంద్రకాంత్ వేడుకలోనే చెప్పారు ఆయన. ఇక రాఘవేంద్రరావు గారు వరుసగా 1975 నుంచి ఆయన తీసిన హిట్స్, ఆయన సినిమాల లిస్టు అవన్నీ చెప్పాలంటే అది పెద్ద ఇదైపోతుంది. అది పెద్ద దాన్ని ఏమంటారు, ఒక వీడియో చాలా, దాన్ని ఎన్నో వీడియోలు చేయాల్సి ఉంటుంది. 16 ఏళ్ల వయసు అనే సినిమా మేము ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు వచ్చింది. 16 ఏళ్ల వయసులో అది ఆల్రెడీ తమిళ్లో నుంచి వచ్చింది. మోహన్ బాబు వాళ్ళు ఎంత బాగా చేశారంటే ఆ సినిమాలో. శ్రీదేవి గారు ఆ తర్వాత ఇంకా 16 ఏళ్ల వయసు తర్వాత ఇంకా తెలుగు సినిమా ఫీల్డ్లో మళ్ళీ ఆమె ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. అంటే అంత హ్యూజ్ హిట్ అది. 16 ఏళ్ల వయసు సినిమా అనేది ఇంటర్మీడియట్లో ఉన్న
కుర్రాళ్ళందరూ చూశారు దాన్ని. అంటే ఆ లవ్ అలా ఒక కాలు లేనటువంటి వ్యక్తికి ఒక పల్లెటూరు అమ్మాయికి మధ్య జరిగిన లవ్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. తర్వాత వేటగాడు అని ఒక సినిమా వచ్చింది. వేటగాడు సినిమా అయితే అనంతపురం అన్ని ఎన్టీఆర్ గారి సినిమాలు, రాఘవేంద్రరావు గారి సినిమాలు ఎక్కువగా అనంతపురం శాంతిలో వేసేవాళ్ళు. పొద్దున్నే 8 గంటలకు ఉంటుందన్నమాట ఆట. పొద్దున్న 8 గంటలకి వేటగాడు చూడ్డానికి నేను ఎప్పుడో అంటే మనం ఎప్పుడో 5కో 5:30కు లేచిపోతే తప్ప టికెట్లు దొరకవు. ఆ రోజుల్లో ఇంకా బ్లాక్ అవన్నీ అమ్మేవాళ్ళు కాదు ఆ థియేటర్లో. న్యాయంగా మనం క్యూలో నిలబడితే టికెట్లు ఇచ్చేవాళ్ళు. లేదంటే వేటగాడు సినిమాకి ఇప్పుడైతే రాత్రికి రాత్రి అన్నీ బ్లాక్ అయిపోతాయి. అసలు ఆటకి మనకు టికెట్లు దొరికే క్వశ్చనే లేదు. వేటగాడు సినిమాకి 5 గంటలకు వెళ్ళేసరికి రాఘవేంద్రరావు గారికి ఎన్టీఆర్ కాంబినేషన్కి ఎంత క్రేజ్ ఉందంటే అప్పటికి థియేటర్ శాంతి థియేటర్ ముందంతా 5 గంటలకే తెల్లవారుజామున 5 గంటలకే విపరీతమైన జనము అని అంతే అది కేకలు అరుపులు పెద్ద పెద్ద పూలదండలు వేస్తున్నారు ఎన్టీఆర్ గారి కటౌట్కి. పూలదండలు వేయడము, ఈ తర్వాత టెంకాయలు కొట్టడం, కొబ్బరికాయలు ఏదో పూజల మాదిరి చేసి అదే సినిమా సూపర్ హిట్ కావాలని టెంకాయ అభిమానులంతా అంటే ఎన్టీఆర్ గారి అభిమానం ఆ రేంజ్లో ఉండేది ఆ రోజుల్లో. శ్రీదేవి ఆ తర్వాత ఆ సినిమాలు వేటగాడు తర్వాత ఇంకా ఆమె నంబర్ 1 హీరోయిన్గా తెలుగులో మారిపోవడానికి ఆ సినిమా పెద్ద కారణం. వేటగాడు సినిమాలో 8 గంటలకి థియేటర్లో షో స్టార్ట్ అయితే 8 గంటలకి కూర్చోగానే ఇంకా మామూలుగా ఇంకా అభిమానులు మొదట ఎన్టీఆర్ కనిపిస్తానే ఇంకా కేకలు అరుపులు ఇవన్నీ ఉంటాయి కదా. ఒక్కొక్క పాట వస్తున్న కొద్దీ అప్పటికి ఎమగోలలో ఎన్టీఆర్ గారు స్టెప్పులు వేసినప్పటికీ కూడా వేటగాళ్ళు దానికి మించి ఉంటాయి. అంటే ఆయన డ్యాన్స్ చేయడము ఆ రకంగా అనేది పూర్తిగా అభిమానుల్ని ఒక మెస్మరైజ్ చేసేసింది అనమాట. ఆ పుట్టింటోళ్ళు తరిమేశారు అనే పాటలో జయమాలినితో కలిసి ఆయన డ్యాన్స్ చేయడం అనేది జనం అంతా ఇంకా అరుపులు కేకలతో నిండిపోయింది థియేటర్ అంతా కూడా. ఇంటర్వెల్ టైంకి వేటగాడు సినిమా అనేది చాలా పెద్ద హిట్ అనే టాక్ బయట అంత వెయిట్ చేస్తూ ఉంటారు కదా. నెక్స్ట్ షోకి 11 గంటల షోకి వెళ్ళడానికి జనం అంతా వెయిట్ చేస్తూ ఉంటే వీళ్ళంతా గేట్లు దుంకి మరీ చెప్తున్నారు పెద్ద హిట్ మన అన్న ఎన్టీఆర్ సినిమా పెద్ద హిట్, రాఘవేంద్రరావు గారు మామూలు హిట్ ఇవ్వలేదు అని. ఇది తర్వాత జగదేక వీరుడు అతిలోక సుందరి అని వచ్చింది. జగదేక వీరుడు అతిలోక సుందరి అని వచ్చే నాటికి నేను తిరుపతిలో జర్నలిస్ట్గా చేస్తున్నాను. ఆ సినిమాకైతే ఆ సినిమాలో చిరంజీవి గారు, శ్రీదేవి గారి క్రేజు, ఈయన రాఘవేంద్రరావు గారు ఆ సినిమా తీసిన తీరు, ఆ సినిమా అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా ఎక్కడ శ్రీదేవి చిరంజీవి ఇద్దరు పోటాపోటీగా నటించినట్లుంటుంది. ఏ ఒక్కరు కూడా ఒక స్టెప్ కూడా వెనక్కి వెళ్ళినంత నటన ఉంటుంది. సరే, చాలామంది ఒక విమర్శన కూడా ఉంది, రాఘవేంద్రరావు గారు ఏం తీశారు, హీరోయిన్ ఎక్స్పోజ్ చేయడము, ఏదో రొటీన్ రొడ్డకొట్టుడు కథలు, ఏవో కొన్ని హిట్స్ కొన్ని ఫ్లాపులు, ఆయనకేమి అంటే ఒక క్లాసిక్స్ ఏమైనా తీశారా, ఆయన ఏమైనా మెసేజ్లు ఇచ్చారా, ఇలా మాడుతూ ఉంటారు. కానీ సినిమా అనేది మెసేజ్లకు వచ్చి ఇప్పుడు పూర్వం చక్రపాణి గారు అన్నారంటే మెసేజ్లు ఇచ్చేదానికి టెలిగ్రామ్ ఇవ్వండియా, సినిమాలు ఎందుకు తీస్తారు అని. సినిమా అనేది ఒక కమర్షియల్ పక్క వ్యాపారానికి సంబంధించిన ఇది ఒక కళ. అది ఆయన రాఘవేంద్రరావు గారు 1977కు ముందు సినిమా హిట్స్ ఉన్నప్పటికీ కూడా 77లో అడవి రాముడు వచ్చిన తర్వాత సినిమా కలెక్షన్లు కానీ, సినిమాకు ఉన్న క్రేజ్ కానీ, కమర్షియల్ వాల్యూ కానీ ఇదంతా కూడా తెలుగు సినిమాకి ఆర్థికంగా ఆయన విపరీతమైన బలం చేకూర్చారు. దాసరి నారాయణరావు గారు ఒకవైపు, ఈయన ఒకవైపు విపరీతంగా సినిమాలు తీస్తూ పెద్ద హీరోలతో పెద్ద హిట్స్ ఇవ్వడం వల్ల ఏం జరిగిందంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక రేంజ్లో ఆర్థికంగా, అంటే హీరోల రెమ్యునరేషన్లు కావచ్చు, టెక్నీషియన్లు కావచ్చు, లేదా ఇండస్ట్రీలో సినిమా మీద బతుకుతున్న వాళ్ళు కావచ్చు, ఎంతోమంది ఉంటారు కదా, ఎంతోమంది టెక్నీషియన్స్, రకరకాల వర్కర్స్ వీళ్ళంతా ఉంటారు. వీళ్ళందరికీ కూడా నిరంతరము పని కల్పించిన, కొన్ని దశాబ్దాల పాటు పని కల్పించిన రాఘవేంద్రరావు గారిని మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన ఏమి సూపర్ డూపర్ క్లాసిక్స్ తీశాడు, సత్యజిత్ రే మాదిరి, శ్యామ్ బెనగల్ మాదిరి తీశాడంటే అది వేరు. వాళ్ళతో ఈయన ఎప్పుడు పోల్చకూడదు. ఈయన కమర్షియల్ కంటే ఎంతోమంది హీరోయిన్లు ఈయన వల్ల ఎంతో లైఫ్, అంటే వాళ్ళు మళ్ళీ అటు వెళ్ళారు, ముంబై వెళ్ళి జయప్రద గారు కానీ, శ్రీదేవి గారు కానీ, తర్వాత వీళ్ళంతా కూడా ఒక రేంజ్ దేశంలోనే పెద్ద హీరోయిన్లు అయ్యారంటే రాఘవేంద్రరావు గారు ఆ రోజు ఇచ్చిన లిఫ్ట్, అంటే ఆయన చేయూత ఇవ్వడం అనేది కూడా ఒకటి కారణం. కాబట్టి రాఘవేంద్రరావు గారు ఈ 50 ఏళ్ళు, అంటే 75లో వచ్చినప్పటికీ 49 ఏళ్ళు, నెక్స్ట్ 50వ ఆయన కెరీర్ 50వ సంవత్సరానికి చేరుకుంటుంది. ఆయన వయసు 82 సంవత్సరాలు ఇప్పుడు.
ఈ 49 సంవత్సరాల్లో తెలుగు ఇండస్ట్రీలో ఆయన సాధించిన విజయాలు కానీ, ఆయన ముద్ర కానీ, మా జనరేషన్ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి పెరిగింది కానీ అంటే ఎంజాయ్ చేయడం అనమాట. అంటే ఒక ఇంటర్మీడియట్ టు 10th క్లాస్ చదివే పిల్లలకి ఏదో నువ్వు అద్భుతమైన సామాజిక సందేశం ఇవంటే ఏమర్థం అవుతాయి? కాబట్టి ఆ రోజుల్లో ఆయన తీసిన వేటగాడు కానీ, అడవి రాముడు కానీ, ఇట్లా అనేక సినిమాలు, డ్రైవర్ రాముడు కానీ, 16 ఏళ్ల వయసు కానీ, ఇట్లా ఎన్నైనా చెప్పొచ్చు ఆయన సినిమాలు. ఆయన సినిమాలు థియేటర్లను కలకలలాడించాయి. రోడ్డు మీద ట్రాఫిక్ జామ్, మీరు 1977లో ట్రాఫిక్ జామ్ అనే పదాన్ని ఊహించగలరా? 1977లో అడవి రాముడు సినిమా వచ్చినప్పుడు అనంతపురం టవర్ క్లాక్ దగ్గర శాంతి ట్యాక్స్ చుట్టూ ట్రాఫిక్ జామ్ అయ్యేది. మామూలుగా ట్రాఫిక్ అనే సెక్షనే లేదు ఆ రోజుల్లో. ట్రాఫిక్ పోలీసులు లేని కాలం. అంటే ఊరికే మామూలు నార్మల్ పోలీసులే ట్రాఫిక్ డ్యూటీ కూడా చేసేవాళ్ళు. ఈ సపరేట్గా ట్రాఫిక్ పోలీసులు లేని కాలం. ఆ కాలంలోనే పోలీసులు వచ్చేవాళ్ళు. ఏంది ఈ జనము ఇదంతా, ఈ రామాయణము ఇది వాళ్ళు థియేటర్ వాళ్ళని అరిచేవాళ్ళు. మీరు లోపల గేట్లు అవన్నీ తీయండి, ఏంది గేట్ బయట అంతా ఇంతమంది జనము, ఇది రోడ్డుకి అడ్డము, ఇది ఏదైనా అరిచేవాళ్ళు. కాబట్టి రాఘవేంద్రరావు గారి స్టామినా అది. కాబట్టి హ్యాపీ బర్త్డే మరోసారి చెప్పుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిద్దాం. థ్యాంక్ యూ.